నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఒక చైతన్యవంతమైన రాజకీయ వ్యవహారాలు నడిపే నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఈ తాడేపల్లిగూడెంలో ఇద్దరి మధ్య అంటే రెండు పార్టీల మధ్య జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. మరి కొట్టు సత్యనారాయణ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఏబిసిడి ట్యాక్స్ అంటే ఏ అంటే బొలిశెట్టి గారు ఎమ్మెల్యే బొలిశెట్టి కుమారుడు అబ్బాయి, ఏ అంటే అబ్బాయి, బి అంటే ఎమ్మెల్యే బొలిశెట్టి, సి అంటే కమిషన్, అదేవిధంగా డి అంటే డెవలప్మెంట్ మీద కమిషన్. ఇట్లా ఏబిసిడిగా వర్ణించి కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైన చాలా తీవ్ర సంచలనం కలిగే వ్యాఖ్యలు చేశారు. కోట్ల రూపాయలు దండుకునే పనిలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే ఉన్నారనేది కొట్టు సత్యనారాయణ గారు మాటలోనే చెప్పకనే చెప్తున్నారు. రేషన్ మాఫియా, రేషన్ కొనుగోలు చేయటం, అక్రమంగా కొనుగోలు చేయటం, కోట్లు సంపాదించడం, ఎక్స్పోర్ట్ చేయటం, ఇది ఏ అంటే అబ్బాయి, అబ్బాయి అంటే ఎమ్మెల్యే కొడుకు అబ్బాయి. రేషన్ మాఫియాకి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొడుకు దీనికి మూల విరాట్ అని కొట్టు సత్యనారాయణ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద ట్యాక్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా కమిషన్ కమిషన్ కమిషన్. ఈ కమిషన్తోనే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఏ విధంగా కోట్లు సంపాదించాడో 8 పక్కన 7 సున్నాలు ఇప్పుడు వరకు జరిగింది. ఇక రానున్న రోజుల్లో 7 సున్నాలకు పక్కన ఇంకొక 0, 8 సున్నాలు. అంటే దీన్ని బట్టి అక్రమ సంపాదన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి ఏ విధంగా ఉందో అనేది తాడేపల్లిగూడెం సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు మరి కీలకంగానే బొలిశెట్టి పైన వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో సంచలనం కలిగించే వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు ఎంటీవీ ద్వారా ఈ వీడియోలో మీరే వినండి. ఏమేమి వ్యాఖ్యలు చేశారో, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైన ఎలాంటి సంచలనం కలిగే కీలక వ్యాఖ్యలు, మరి ఏ విధంగా విమర్శనాస్త్రాలు సంధించారో అనేది కొట్టు సత్యనారాయణ గారి మాటల్లోనే చూడండి. ఇక్కడ మరి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అందరికీ తెలుసు. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఒకళ్ళిద్దరు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారని. అంటే వెళ్ళిపోవడానికి కారణం ఏంట్రా అంటే ఒకడు ప్యాకాడ్ క్లబ్ రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట. ఆ పర్మిషన్ నువ్వు పార్టీలో చేరితే నీకు ప్యాకాడ్ క్లబ్ రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పారంట. అందుకని పార్టీ మారిపోతున్నాయంట. ఇవాళ ఓ జిల్లా పరిషత్గా మన దగ్గరుండి నెగ్గించాం. అటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ మారిపోయాడంట. ఏంట్రా అంటే నాకు రావాల్సిన వర్కులు బిల్లులు ఈ ప్రభుత్వంలో దోచేసుకోవడానికి, అక్రమ బియ్యం ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడానికి మరి కావలసినట్టుగా మేము చేసుకుంటామని చెప్తున్నాడు. మరి నేను అధికారంలో ఉన్నప్పుడు మనం అది గెలిపించిన తర్వాత అదే వ్యక్తి ఏమేమి మాట్లాడాడో, పార్టీ కార్యాలయంలో సమావేశాలు ఏం మాట్లాడాడు, పబ్లిక్ మీటింగ్లో ఏమేమి మాట్లాడాడు. అంటే నీకు ప్రభుత్వం మారిపోగానే, ప్రభుత్వం కొత్త ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మీ అభిప్రాయాలు మారిపోయినాయా? మీరు నిజంగా ఏదన్నా అటువంటి లోపాలు జరిగితే మీరు అది పార్టీ ఉండగా సరిదిద్దుకునే అవకాశం కోసం మీరు సూచనలు సలహాలు ఇవ్వాలిగా. అంటే మీరు స్వార్థపూరితంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే చాలా మంచి సిస్టమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నాడు. ఇవాళ తాడేపల్లిగూడెం ప్రజల మీద, తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద కేవలం ఏ ట్యాక్స్, బి ట్యాక్స్, సి ట్యాక్స్, డి ట్యాక్స్, ఈ 4 ట్యాక్స్లే విధిస్తున్నారు. అంతకుమించి ఏం జరగట్లా. ఏ ట్యాక్స్ అంటే ఏంటో మరి పత్రికా రంగ మిత్రులందరికీ తెలుసు. బి ట్యాక్స్ అంటే ఏంటో తెలుసు, సి ట్యాక్స్ అంటే ఏంటో తెలుసు, డి ట్యాక్స్ అంటే ఏంటో తెలుసు. వివరాలు కావాలంటే డీటెయిల్గా చెప్తాను. ఇవాళ ఏ ట్యాక్స్ అంటే అబ్బాయి ట్యాక్స్, బి ట్యాక్స్ అంటే బొలిశెట్టి ట్యాక్స్, సి ట్యాక్స్ అంటే కమిషనర్ ట్యాక్స్, డి ట్యాక్స్ అంటే డెవలప్మెంట్ ట్యాక్స్. అంటే
డెవలప్మెంట్ పేరుతోటి ఒక రకంగా కలెక్ట్ చేస్తున్నారు. దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, కొంతమంది దానికి ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళందరూ ఇవాళ ప్రెస్ మీట్ అవ్వగానే వెంటనే ఇంకో ప్రెస్ మీట్ వాళ్ళతోటి రే మీకు చేస్తేనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే మీకు వాటాలు వస్తాయి, లేకపోతే మిమ్మల్ని కట్ చేస్తాం. మొన్న ఎక్కడో ఆరుగోళ్ళు ఎవడో మాడుతున్నాడు, వాడి ఉద్దేశం వేరు. ఇవాళ కూడా నాకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని వాట్సాప్ మెసేజ్లో మెసేజ్ పెట్టాడు. మరి అక్కడికి వెళ్ళి అంటే వీళ్ళ అవసరాల కోసం ఈ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే యొక్క ప్రాపకం కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? ఇవాళ తాడేపల్లి కూడా పట్టణ ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా శాంతి భద్రతలకి ఈ నియోజకవర్గంలో విఘాతం కలిగిన సందర్భం ఉందా? ఎవరైనా ప్రజలు మాకు న్యాయం జరగట్లేదని చెప్పిన సందర్భం 5 ఏళ్ళు ఎప్పుడైనా జరిగిందా? ఇవాళ ఏమైనా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద మేము ఎక్కడైనా మనం ఏమైనా ఇబ్బంది పెట్టామా? ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఓటేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం ప్రజల ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా అందరికీ సమానంగా అందాలనే ఒక మంచి ఆలోచనతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేసాం. టీడీపీ వాళ్ళకి పథకాలన్నీ అందించాం, అర్హులైన వాళ్ళందరికీ. జనసేన వాళ్ళకి అందరికీ అందించాం, బీజేపీ వాళ్ళు అందరికీ అందించాం. ఎక్కడ తరతం భేదాలుగా కనపడలేదే. ఇవాళ ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే చేతులు తడపకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఒక కొబ్బరి బొండాలు అమ్ముకునే సైకిల్ మీద అమ్ముకునేవాడు రోజువారీ సీ ట్యాక్స్ కట్టకపోతే వాడు అక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు. బోర్డు పెట్టాలంటే సీ ట్యాక్స్ కట్టకపోతే ఆ బోర్డు ఉండడానికి లేదు. అంటే విడిగా రోజువారీ ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ఇవాళ మీ పేపర్లోనే వచ్చింది, 2019కి ముందు ఇదే ఎమ్మెల్యే చైర్మన్గా ఉన్నప్పుడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి ప్లాన్ ఇస్తే, ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్, ఒక రైస్ మిల్ని కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చినప్పుడు అక్కడున్న బిల్డప్ ఏరియాని బట్టి దగ్గర సుమారు 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని పార్కింగ్ కోసం వదిలేశారు. దాన్ని దుర్మార్గంగా ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే వాళ్ళ చైర్మన్గా ఉండే అతని వాటాగా అతను అందిని ఎన్ని షాపులు ఇచ్చారో అతనికే తెలుసు. వాళ్ళని కోట్లాది రూపాయలకు అమ్మేసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత అక్కడున్న కమిషనరు మరి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వెళ్ళొద్దని గుర్తించి జరిగిన పొరపాటుని తెలుసుకుని అక్కడ ప్రభుత్వ అధికారులతోటి దాన్ని నిర్మూలించి పార్కింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసేస్తున్నారు. ఇవాళ ఒక పేపర్లో కూడా దానికి సంబంధించిన సమాచారం వచ్చింది. మొన్న ఒక మీడియాలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో డీటెయిల్గా వచ్చింది. అంతకుముందు సాక్షిలో కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ కమిషనర్ అడిగితే అది నా దృష్టికి రాలేదని చెప్తున్నాడు. అంటే ఈ కమిషనర్ అంటే ఒక ఉన్నత అధికారి, మరి అతనికి దృష్టిలోకి రాలేదంటే ఈ చిన్న విషయం ఇది. అక్కడ టీపీ అని అడిగితే దాని మీద నివేదికని మేము పైకి పంపించాం అని చెప్తున్నట్టు. అంటే టౌన్ ప్లానింగ్ అధికారికి అక్కడ తప్పు జరిగిందని తెలిసి దాని మీద నివేదిక పంపించామని చెప్తుంటే అతని పైన ఉన్న అధికారి అసలు నాకు ఆ విషయం గురించి సమాచారం లేదని కమిషనర్ నిశ్చితంగా చెప్తున్నాడంటే ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ ఏదైనా రియల్ ఎస్టేట్ చేసేవాడు ఒక లేఅవుట్ వేయాలంటే దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి సంబంధించిన డి ట్యాక్స్ పడాలి, లేకపోతే బి ట్యాక్స్ పడాలి. ఇవాళ మధ్య ఏర్లై పారుతూ ఉంది, దానికి సంబంధించిన ఏ ట్యాక్స్కి సంబంధించిన ఒక వ్యవస్థ, లెక్కేసేసి ఇన్వాయిస్ల ప్రకారం కలెక్ట్ చేసే వ్యవస్థ. మరి ఇంత దారుణంగా దుర్మార్గంగా ఈ ఒక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సమాచారమే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు అంటే దానికి యజమాని అయినటువంటి వేమూరు రాధాకృష్ణ అతను ఆదివారంలో అతను కొత్త పలుకు అని ఏదో తెలుగుదేశానికి కావాల్సిన పొగుడుతూ అన్నీ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరి విశేషమైన అధికారాలతోటి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచేసుకుంటున్నారు.
ఇసుక రూపంలో, మట్టి రూపంలో, మద్యం రూపంలో, లేబర్ల రూపంలో, ప్రతి విషయం కాంట్రాక్టర్ వ్యవస్థ విషయంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మునిగిపోవడం ఖాయం. ఇవాళ ఏదో P4 అని పెట్టావు, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని చంద్రబాబు నాయుడు ఐడియాలజీని అపహాస్యం చేస్తూ అతను సంపదకి రాయటం జరిగింది. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వానికి అనుకూల మీడియాయే ఈ దుర్మార్గాల్ని చూడలేకపోతా ఉంది. ఇంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంటే ప్రజలు ఏ రకంగా మనల్ని ముందుకు తీసుకెళ్తారని ఇవాళ తాడేపల్లిగూడెంలో ప్రత్యేకమైన పరిస్థితి. ఎంత దుర్మార్గంగా జరుగుతుందో, వాళ్ళకి నచ్చితే ఒక రకం, వాళ్ళకి నచ్చకపోతే ఇంకొక రమ్మ. దీనికి సంబంధించి రేపొద్దున ఎవడో కూడా ఈ వసూలు చేసే ABCD ట్యాక్సులు వసూళ్ళకి సంబంధించిన వ్యక్తులతో ఓ ప్రెస్ మీట్. మరి ఈ రకమైన దానికి ప్రజలు ఏ రకంగా హర్షిస్తారో మీరే మీడియా మిత్రులు మీరు కూడా కొంత బాధ్యతాయుతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇటువంటి తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. వ్యవస్థను బాగు చేయడానికి, సమాజంలో మంచి శాంతి భద్రతలు కాపాడేలాగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటానికి మరి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా కాకుండా మరి ఇక్కడ శాంతి భద్రతలు కాపాడే విషయం. ఎందుకంటే విచ్చల విడిగా ప్రతి విషయం ఇవాళ రేషన్ బియ్యం మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ సివిల్ సప్లైకి సంబంధించిన మినిస్టరు, జనసేన మినిస్టరు, ఆయన ఆ పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు ఈ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం మానేసి కాకినాడ వెళ్ళి సీజ్ ది షిప్ అని ఏ రకమైన సినిమా తీశాడో ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇక్కడ మీ పత్రికల్లోనే చెప్తారు, ఇక్కడ రేషన్ బియ్యం దొంగ బియ్యం పట్టుకున్నామంటే వెంటనే ఏ ట్యాక్స్ పడిపోతుంది. ఏ ట్యాక్స్ సంబంధించిన వ్యక్తి వచ్చేస్తున్నాడు, దాన్ని విడిపించేస్తున్నాడు, ఆ బియ్యాన్ని అక్రమంగా వెళ్ళిపోతూ ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన ట్యాక్స్ వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఇవాళ రేషన్ బియ్యం దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా సెటిల్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారంటే మరి ఇది ఆలోచించవలసిందే. రేపొద్దున్న ఈ ప్రెస్ మీట్ ఏం ప్రెస్ మీట్ పెడతారో కూడా చూడవలసిన అవసరం. ఎందుకంటే ఇంక వాళ్ళకి ఏం లేదు, ఎవడో నిన్న మొన్నటి వరకు అయిపోయింది. నిజంగా ఎవరెవరు ఏం మాట్లాడుతారు అన్నది ఖచ్చితంగా మేమంతా కూడా మేము పరిశీలిస్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఏం లేదు. అవాస్తవాలు మాట్లాడి కావాలని అభాండాలు వేసే రకంగా మీరు తప్పు చేసి ఎదుటోళ్ళు తప్పు చేశారని చెప్పాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, నిజంగా తప్పు ఉందనుకుంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. అది తీసుకురండి. అంతేగాని ఎవడేదో పని కోసం వచ్చాడు, నువ్వు నీ పని అవ్వాలంటే నువ్వు ఈ రకమైన మాటలు మాట్లాడితే, నువ్వు ఒక నోరు అడ్డంగా కొవ్వినట్టు మాట్లాడితే, నీ పర్సనాలిటీని బట్టి మాట్లాడాలంటే ఆ కొవ్వెక్కిన పర్సనాలిటీ ఆ కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సబబు అన్నది మరి ఆలోచించవలసిందే ప్రజలందరూ. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన ప్రజాప్రతినిధి పరిపాలన కానీ మరి ఏ రకమైన భేదం లేకుండా వెళ్తూ ఉంది. రేపొద్దున్న ఇసుక మనకి రిస్క్ ర్యాంపులు మనకి లేవు, కానీ ఇసుక మాత్రం ఇక్కడ డంప్ చేసి పెట్టారు. అది ఏ రకంగా డిస్పోజ్ చేస్తారన్నది మనం వేచి చూద్దాం. ఏమీ ఇబ్బంది ఏం లేదు. మట్టి వాళ్ళకి కావలసిన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారి స్కూల్కి కావాలంటే పూడ్చుకుంటున్నాడు, కూటమిలో ఉన్న నాయకుడు ఎకరాలు పూడ్చుకుంటున్నాడు. అలాగే ఎవరన్నా లక్షలు కాదు, 8 ఒకటి పక్క 7 సున్నాలు దాటిపోయింది, 8వ సున్నాకు వచ్చేసే పరిస్థితికి నడుపుతూ ఉన్నారు. మరి ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఇంకెవరో కూడా లేఅవుట్లు చేయకూడదు, మా పర్మిషన్ ఉంటేనే చేయాలి, లేకపోతే మా అధికారులు పంపిస్తాం, లేకపోతే మీరు మీ లారీలు సీజ్ చేస్తాం, మీ జేసీబీలు సీజ్ చేస్తాం అని వార్నింగ్లు ఇస్తున్నారని చెప్తున్నారు. సరే చూద్దాం ఎంతకాలం జరుగుద్దాం. దేనికైనా లిమిట్ ఉంటుంది, దేనికైనా సరే ఒక టైం లిమిట్ ఉంటుంది. అలాగే ఏ వ్యవస్థకైనా సరే కొన్ని పరిమితులు ఉంటాయి. అధికారులు కూడా ఇప్పటికైనా సరే సంవత్సరన్నర కాలం దగ్గర అయిపోతూ ఉంది. మీరు ఇష్టారాజ్యంగా చేశారు, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉంటుందని
ఆలోచనతో ఉన్న అధికారులందరూ కూడా మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏది న్యాయమైతే చేయండి, అంతేగాని న్యాయాన్ని అన్యాయంగా ఎవడో ప్రజాప్రతినిధి చెప్పాడు కాబట్టి దాన్ని అడ్డం కొట్టేద్దామంటే ఇబ్బంది పడేది అధికారులే. ఈ అధికారులు ఎప్పుడు కూడా మరి ఇప్పటికైనా సరే సరైన రీతిలో మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ, మరి కొట్టు సత్యనారాయణ గారి వ్యాఖ్యలపైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కమిషన్లు కక్కుర్తిపడి ఏ విధంగా తాడేపల్లిగూడెం రాజకీయాలు చేసేవో, రాజకీయాల్లో నీ రాజకీయ దిగజారుడి వ్యవహారం ఏంటో తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా బాగా తెలుసు అని చెప్పి తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలోకి వెళ్ళారు. మరి జనసేన పార్టీలోకి వెళ్ళిన తీరు పైన కూడా బొడ్డు సాయిబాబా మీద రకరకాల విమర్శలు కూడా చేశారు కొట్టు సత్యనారాయణ గారు. మరి దీనిపైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొట్టు సత్యనారాయణ గారి పైన కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు, ఘాటైన వ్యాఖ్యలు, విమర్శలకి ఎక్కడ కూడా హద్దు లేదు అనడానికి మరి ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చేసిన విమర్శలే నిదర్శనంగా చెప్పవచ్చు. కోట్ల రూపాయల దోపిడీ నుంచుంటే ట్యాక్స్, తాడేపల్లిగూడెంలో 2019, 2024 వరకు కేట్ ట్యాక్స్ అంటే కొట్టు ట్యాక్స్. ఈ విధంగా చిన్న అపార్ట్మెంట్ కట్టుకున్న, ఇసుక దోలిన, గ్రావెల్ దోలిన వీటిల్లో కోట్ల రూపాయలు కుమ్మరిస్తే తప్ప కన్స్ట్రక్షన్ జరగనివని ఈ కేట్ ట్యాక్స్ కేఎస్ఎన్ వ్యాఖ్యలకి ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో 24 ఎన్నికల్లో రుజువైంది. మరి వైఎస్ఆర్సీపీ ఇంకా లేనే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో కేట్ ట్యాక్స్ గత 5 ఏళ్లలో తాడేపల్లిగూడెంని పిండి పిప్పి చేసిన కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. తాడేపల్లిగూడెంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా, ఒక కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈవేళ ఎమ్మెల్యే స్థాయికి, అంటే పవన్ కళ్యాణ్ గారు పుణ్యమంట ఎమ్మెల్యే స్థాయికి రాగలిగని చెప్పి బొలిశెట్టి గారు ఇవాళ చేసిన కీలక వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్రం అంతా కూడా తాడేపల్లిగూడెం వైపు చూస్తుంది. మరి రెండు వేరువేరు పార్టీలు, జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యం, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ. ఈ కూటమి నాయకుల మధ్య మరి టీడీపీ సైలెంట్, బీజేపీ సైలెంట్ అయింది తాడేపల్లిగూడెంలో. జనసేన ఎమ్మెల్యే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారి మధ్య మాటల యుద్ధం 2019 నుండి 24 వరకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొట్టు సత్యనారాయణ గారి పైన చాలా దారుణంగా విమర్శలు చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అవి ఎంటీవీలో కూడా ప్రసారమైన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఎమ్మెల్యే బొలిశెట్టి పైన కొట్టు సత్యనారాయణ గారి వేళ అంతకు మించి ఎమ్మెల్యే పైన ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఏబిసిడి ట్యాక్స్ తాడేపల్లిగూడెం అని పెట్టారంటే మరి ఎంత సీరియస్ హెచ్చరికలు చేశారో, సీరియస్గా ఉన్న విమర్శలు చేశారో కొట్టు సత్యనారాయణ గారి వీడియోలోనే స్పష్టమవుతుంది. మరి బొలిశెట్టి గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కొట్టు సత్యనారాయణ గారి వ్యాఖ్యలకి కౌంటర్ చేశారు. ఈ కౌంటర్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొట్టు మీద చేసిన వ్యాఖ్యలు ఏం మాట్లాడారో, ఏం చెప్పారో అనేది ఇప్పుడు ఎంటీవీతో ఈ వీడియోని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు అంటే చూడండి. ఇసుక అమ్మేస్తావు, గ్రావెల్ తెచ్చుకుని ఇక్కడ 12 కోట్ల రోడ్లు వేసుకున్నటువంటి గంట ఫ్రీగా గ్రావెల్ తెచ్చుకుని 12 కోట్లు కొట్టేశాడు మున్సిపాలిటీలో. ఇవాళ మున్సిపాలిటీలో ఒక అధికారిని పెట్టడం, ఎవడన్నా ఇల్లు కట్టాడు అనుకోండి ఆ ఇంటి ఓనర్కి వెళ్ళి ఆపమంటాం, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టరండి, కప్పం కట్టరమని చెప్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ ఈయన ప్లాన్ ఇస్తాడు. అది నీ బతుకు. మరి నువ్వు మళ్ళీ మాట్లాడతావు, నా గురించి మాట్లాడతావు, నా స్నేహితుల గురించి మాట్లాడతావు, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావు. నువ్వు నీకు సంస్కారం ఉందని అడుగుతా ఉన్నా. దొంగన తీరును ఉంది, ఆడే పెద్ద దొంగ. నన్ను దొంగని మాట్లాడుతున్నాయంటే మరి అది చూసుకున్నావు. నువ్వు అభివృద్ధిలో పోటీ పడతావా, పీపోర్లో పోటీ పడతారా? ఇవాళ 3 కోట్లతో నేను అభివృద్ధి చేస్తా ఉన్నా. గవర్నమెంట్ కడతా 2 కోట్లతో. గవర్నమెంట్ డబ్బు కాకుండా నాకెవరైనా లంచం ఇస్తానంటే, అధికారులు లంచం ఇస్తానంటే
ఎల్లి హై స్కూల్కి ఇయ్యి, శ్మశానానికి ఇయ్యి, లేకపోతే క్రికెట్ స్టేడియంకి ఇయ్యి, లేకపోతే ఇంకో స్విమ్మింగ్ పూల్కి ఇయ్యి. కానీ నీ డబ్బు నాకు అక్కర్లేదని నాకే కాదు ఊరందరికి తెలుసు. కానీ వీడికి మాత్రం తెలియదు. ఏదైనా ఉంటే అక్కడే పెట్టి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను బతికే ఉన్నాను, ఇదివరకు కన్నాది సొమ్మంతా బెంగళూరు విదేశాల్లో దాచాం, ఇది అసలు కోయంబత్తూరు కంపెనీ అంటే మీకు తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడ డబ్బులు ఉన్నాయి మాకు తెలుసు, మా అదే పేటలో పుట్టాం మేము, ఎక్కడ లైఫ్ స్టార్ట్ అయింది తెలుసు. కోయంబత్తూరు కంపెనీ అంటారండి. ఇతను పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ఏదో జాతిపిత లేక ఇక్కడ ఏదో ఉత్తరం చేసినాడు తాడేపూడి. తాడేపూడిలో సగం మంది డబ్బు దోచుకున్న వ్యక్తి ఎవరున్నారంటే కొట్టి వచ్చినాడు. సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు తీసుకున్నాడు. ఇంకా పెట్టు, ప్రజల బిల్లు, ప్రజల మధ్యలో రా, నువ్వు ప్రెస్ మీట్ లో కాదు ప్రజల మధ్యలో కొట్టి కూర్చొని లేదు. ఎవరు డబ్బులు ఇచ్చారని చెప్తారో వాళ్ళు ఈ ఊరో వెళ్ళిపోవాలి. ఛాలెంజ్ నేను చెప్తున్నాను నీకు. నీకు దమ్ము లేదు, పనిచేసి ఓపిక లేదు. నీ కోసం, నీ భాగవతం కోసం, నీ క్యారెక్టర్ కోసం మాట్లాడతాకే నాకు టైం లేదు. నేను నాకు గెలిచిన కానించి ఈ కాన్స్టిట్యున్సీని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఎక్కడ కష్టాల్లో ఉంటే అని ఆదుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఇవాళ వీళ్ళందరూ నేనేమన్నా ఇబ్బంది పెట్టి నాకు ఎలక్షన్ ఉన్నాయి సాయి, లేకపోతే నాకు ఎలక్షన్ నాగేంద్ర రెడ్డి నాకు ఎగ్నెస్ చేశాడు ఆ రోజు. కానీ ఈ రోజు మనసు మార్చుకుని నువ్వు మంచి పని చేస్తావు కూడా నీతో ఉంటానన్నాడు. తప్పే లేదు దాంట్లో. నాకు అంతమంది ముందు పొలం గురించి ఆలోచించకుండా నాకు మా లక్ష్మణ్ రెడ్డి ముందు నేను పాదయాత్ర చేస్తే నాతో పాటు తిరిగాడు. ఆ విలువను ఎప్పుడు నేను నా జీవితాంతకాలు వస్తాను. ఎవరికైనా చెల్లారెడ్డి 2-3 వార్డులకి ప్రాతినిధ్యం వహించి నా తరఫున ఆడు ఓపున్నా లేకపోయినా తిరుగుతానే ఉన్నాడు. నిజాయితీగా నమ్మిన కోసం ఏదైనా చేస్తాం. వాడికి మొదలయ్యో నీ దగ్గర రావాలని కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భం ఉందా? ఈ బొడ్డు సైన్ గారు వీళ్ళందరినీ వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఇంటికి వస్తే సీనియర్ లీడర్స్ అంటావు. సీనియర్ లీడర్స్ ఏం చేశావు నువ్వు? ఇవాళ పార్టీ వదిలి వెళ్ళిపోతే మళ్ళీ నీకు బాధ వచ్చేసి ఎదర పార్టీ బలపడిపోతుంది, బొలిసెట్ సీనికి మంచి పేరు వస్తుంది, ఈ నాశనం చేశారని ఆలోచిస్తూ కొంతమంది పని చేస్తాం. దాంట్లో వీడియో కూడా నువ్వు ప్రెస్ మీట్ పట్టున్నారా? ప్రజలకు చేసుకున్నారా? డబ్బులు ఎవరెవరికి ఇచ్చారో అన్ని తేల్చేస్తాను, మొత్తం లిస్ట్ పెట్టేస్తాను. నేను ఆ పక్కన కూర్చోండి, వీడు కూర్చో గ్రామ పెద్దలకే. నాకు ఇచ్చారంటే నేను ఊరిలో వెళ్ళిపోతావు, నీకు ఇచ్చారంటే నువ్వు వెళ్ళిపోవడం. ఛాలెంజ్ చేస్తారా నువ్వు? మళ్ళీ ప్రెస్ మీట్లు పెడితే నీకు మొన్న చెప్పాను చెప్పు దెబ్బలు తగ్గుతాయండి. నీకు 2 సార్లు తప్పుకోవడం నా చేతిలో, ఈసారి ఎప్పుడో తగ్గుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. చాలా మంది నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నా జీవితం అంటే వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ మంచి చేస్తారంటే వీళ్ళంతా ఉంటారు. నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాము, నెక్స్ట్ రాజకీయం చేయాలని ఆలోచన నాకు లేదు. నా వయసులో నాకు 64వ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం నాకు ఎంతకంటే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండదు. నా జీవితంలో నేను ఎంతో మంది ఎమ్మెల్యేని చూశాను. 62,500 మెజార్టీ ఇచ్చింది ఈ ఊరు. ఈ ఊరికి, ఈ కాన్స్టిట్యున్సీకి ఏమి ఇచ్చి నేను రుణం తీసుకోవాలంటే వీళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు మనం చేసే వెళ్ళాలి. ఎవడేమనుకున్నా మీరైతే ఆపలేరు. ఎవడ ఏడ్చినా నేను డౌన్లోడ్ కడతా, ఇవన్నీ పూర్తి చేస్తా. నన్ను నిరుత్సాహపరచాలని ట్రై చేసిన వాళ్ళు పోతారు తప్ప నేనేం పోను. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, దాన్ని కోర్టులో వేసి ఆపమని చెప్పాడు ఈ పెద్ద మనిషి. అభివృద్ధికి సహకరించాలని నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటే రైతులు పిలిచి కోర్టులో వేయమని చెప్తాడు. ముందే స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఎప్పుడవుతుంది ఎయిర్పోర్ట్? ఎప్పుడో మొదలెట్టారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఎన్ని సంవత్సరాలు అయింది? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలెట్టారు. ఎన్ని సంవత్సరాలు అయింది? కొన్ని ప్రాజెక్టులు 2 సార్లు ఎమ్మెల్యేనైనా పూర్తి చేయలేము. అది నీకు కూడా తెలుసు. నువ్వు అండర్ గ్రౌండ్ అనేది పూర్తి చేయలేకపోయి 15 సంవత్సరాలు అయింది నీ బతికెట్టుకుని. నువ్వు మళ్ళీ మాట్లాడతావు. ఎస్ఎస్ ట్యాంక్ పూర్తి చేయలేకపోయావు. నువ్వు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఫోన్లో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నాకు మళ్ళీ చిరాకు తెప్పించుకో. ఎందుకంటే అది మంచి పద్ధతి కూడా కాదు. నేను చెప్తున్నాను నీకు, ఎవడైనా డబ్బు ఇచ్చేవాళ్ళు అంటే రమ్మంటే ఇక్కడ కూర్చుందో, నీకు ఇచ్చిన వాళ్ళు నేను తీసుకొస్తాను. లిస్ట్ ప్రకారం వస్తారు మొత్తం. నీ బతికేంటి అందరికి తెలుసు. ఎంత తీసుకు అమ్మేశారో తెలుసు, ఎంత గ్రాములు తెచ్చుకున్నావో తెలుసు, సొసైటీలు ఎంత కొట్టేసావో తెలుసు, ఇళ్ళ పేరు చెప్పి ఎంత లంచాలు తీసుకున్నావో తెలుసు. కాంట్రాక్టర్లు పారిపోయి అభివృద్ధి చెందగా చేసిన వ్యక్తి కొట్టొచ్చాడు కాదని అడుగుతా ఉన్నా. మీ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. మీ నాయకుడు జడ్పీటీసీ ఎక్కించుకోలేక ఇంటికి వెళ్ళిపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉంటది? ఇతను అది గమనించి బీజేపీలోకి వెళ్ళిపోతాక ఢిల్లీలోను బెంగళూరులోను మూవ్మెంట్ చేసి వాళ్ళు కూడా చిచ్చి ఆధారమంటే మళ్ళీ వైసీపీ జెండాగా పోనాడు ఇక్కడ. లేకపోతే వాడికి ఎప్పుడూ వెళ్ళిపోతాడు. ఇతను గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. మళ్ళీ నాతో చెప్పించడం, నా నోరు ఖాళీ చేసుకోవడం మీకు ఇష్టం లేదు. ఏదంటే మీరే చూసుకోండి. ఎక్కడికైనా ప్రెస్ మీట్ పెట్టండి. ఎవరు తప్పండి దాని మీద పెట్టండి, ఎవరు తప్పండి దాని మీద పెట్టండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎవడన్నా మిమ్మల్ని ఇబ్బంది పడితే నేను చూసుకుంటాను. నేను పెట్టిన వాడి మీద ఇంకా
ఎందుకంటే చూస్తారు కదా ఏం మాట్లాడతాడో. నేను ప్రెస్ మీట్ ఇవాళ జాయిన్ అవుతుంటే ఇలా ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన తిడతాడు. ఇప్పుడు పెదబాబు మన పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు? ఎలక్షన్ ముందు వచ్చాడు, ఎలక్షన్ తర్వాత అతను నానా మాట్లాంటాడు. వాళ్ళ ఎంపీటీసీలంతా జాయిన్ అయితే ఆయన తిడతాడు. నువ్వేమైనా పాస్ అనుకున్నావా లేకపోతే నువ్వేమైనా యంగ్స్టార్ నువ్వు? నీకు ఇంకా 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా నీకు బుద్ధి రాలేదు, ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలియదు. మళ్ళీ నువ్వే ఎమ్మెల్యే, నువ్వు డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం అయిపోతాడు ఈసారి. ఆ పరిస్థితి అతను మాట్లాడుతున్నాడు. నేను ఓడిపోయాను, ప్రజలు ఓడించారు, నేను మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. మరి మేము ఉండలేదు 5 సంవత్సరాలు, ప్రజల్లో ఉన్నాం, ప్రజలు సహకారం చేసాం, ప్రజల మన్నలు పొందాం, మళ్ళీ గెలిచి మేము ముందు తిరుగుతూ ఉన్నాం. అంతేగాని ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టలేదు. అన్ని దానికి అయిందానికి కాదానికి ఒక ప్రెస్ మీట్ పెడితే దానివల్ల నేను అంటాం రాజకీయాలు ఎథిక్స్ లేకుండా పోతాయి. కాబట్టి నేను చేసే అభివృద్ధిలో నువ్వు మగోడైతే సహకారం చేయి, అంతేగాని ఇలాంటి ఇంటరప్షన్ చేస్తే భయపడేవాడు కాదు. పొలిసి నీలాంటి చాలా మంది చూసాం. నీ భాగవతం అంతా బయట పెట్టిస్తా, కంగారు పడుకో. నీ టీడీఆర్ బాండ్లు నువ్వు ఎవరెవరికి ఏమి ఇచ్చావో, నువ్వు అంతేకాకుండా నువ్వు సొసైటీలో ఏం తినేసావో, ఎవరెవరు ఏం తిన్నారు అన్ని లెక్కలు ఉన్నాయి. వాళ్ళు ఎత్తి చెప్తారు. కోట్లాది రూపాయలు నువ్వు దోచుకుని నువ్వు ఫ్లైఓవర్ కట్టించావు. నేను పేపర్లో రాశాను చూడు, ఫ్లైఓవర్ పొడవు అయిపోతుంది, క్వాలిటీ లేకుండా కట్టించారని చెప్తే దాని విలువ ఆ రోజు 18 కోట్ల రూపాయలు. ఇతను ఆ రోజు ఇన్సూరెన్స్ ఉపయోగించి 40 కోట్ల రూపాయలు బిల్లు చేసి దాంట్లో 5 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఇతను. ఇతను బతికంటే ఇంక మళ్ళీ ప్రజలకు చెప్పుకోలేక అవసరపడిపోతున్నాడు. ఇక పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అది నేను మాట్లాడవలసిన టైం వస్తే ఖచ్చితంగా నీ బతుకు అక్కడ కూడా బస్ స్టాండ్ చేస్తాను. అయ్యా అనవసరంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. నాతో ఉన్న సహచరులందరూ నేను ప్రాణం పోయేదాకా నాతో ఉంటారు, నేను వాళ్ళతో ఉంటాను, ప్రజలతో ఉంటాను. ప్రజలకి ఏం కావాలో చేసి వెళ్తాను. నెక్స్ట్ ఎమ్మెల్యే 2 సార్లు చేసిన ఒకటే, 1 సారి చేసిన ఒకటే, 5 సార్లు చేసిన ఒకటే. నేను చేసి 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తా, ఈ కాన్సెప్ట్ అభివృద్ధి పదం నడిపిస్తా. నీలాంటి వాడు 10 మంది ఏకమైనా నా బొచ్చు కూడా బేగలేరని కూడా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి పవన్ కళ్యాణ్ గారు నమ్మి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నమ్మి మంచి చేద్దామని ఈ రోజు స్వాగతం పలుకుతా ఉన్నా నా మిత్రులందరికీ. ఇవాళ తెలుసో తెలియకో ఆ రోజు పొరపాటు చేశాం, ఈ రోజు మా వయసు అయిపోతా ఉంది, మేము 10 మందికి మీతో పాటు సాయం చేస్తామని చెప్పి నాతో వచ్చిన వాళ్ళిద్దరిని మా కుటుంబంలో జాయిన్ చేసుకుంటూ వారి కుటుంబంలో చిరుపందులు నాయిగా గమనించి ఎక్కడ కూడా కూటమిలో క్లాస్ రానివ్వను. తెలుగుదేశం పార్టీలో ఉండండి, బీజేపీలో ఉండండి, జనసేనలో ఉండండి, అందరినీ కలిపి తీసుకెళ్లే దమ్ము నా దగ్గర ఉంది. ఎక్కడ కూడా ఎవరినే ఇంటరప్షన్ రాదు. ఈ వార్డులో ఎక్కడ శ్రీధర్కి ఇచ్చి విలువ శ్రీధర్కి ఇస్తాం, బొడ్డు సాయి గారికి ఇచ్చి విలువ బొడ్డు సాయిబాబు గారికి ఇస్తాం, అదేవిధంగా నాగేంద్ర రెడ్డి గారికి ఇచ్చి విలువ నాగేంద్ర రెడ్డి గారికి ఇస్తాం. ముందు నుంచి ఉన్న వాళ్ళతో ఎక్కడ క్లాష్ మనం రావాల్సిన అవసరం లేదు. అంతా ఇచ్చి చేసుకుని అన్నదమ్ముల్లో పరిపాలించినప్పుడే మరి టౌన్ డెవలప్ అవుతుంది. నేను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు నేను చెప్పుకుంటాకే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. నువ్వు చెప్పుకుంటాకి ఏముంది, డబ్బు ఎవడైనా ఇచ్చాడో లెక్క రాసుకుంటాం, దానికి కాపలా కాస్తాం, దాన్ని బెంగళూరు చేస్తాం, బిస్కెట్ల రూపాయలు మారుతాం, లేకపోతే నువ్వు అనుభవించడానికి తప్ప ప్రజలు చేసింది కరోనా సమయంలో ఎక్కడున్నా నువ్వు? నాకు ఒంట్లో పాలు బెంగళూరు వెళ్ళిపోయావు. ఇదే ప్రజలు భోజనాలు అయితే భోజనాలు పెట్టాను, నిత్యావసర వస్తువులు ఇచ్చాను, అండి కూరగాయలు ఇచ్చాను, హాస్పిటల్లో బిల్లులు కట్టాను. నా బతుకు నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను. నువ్వేం ఖర్చు పెట్టావు చెప్పు? బిల్లు ఇచ్చావు నువ్వు? కనీసం మాట్లాడుతున్నావు, సిగ్గులేదని అడుగుతా ఉన్నా. ఈ ఊరు ప్రజలంతా ఆపదలో ఉంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, నాకు జబ్బు వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళావు, ప్రజల మధ్యలో ఉన్నావు, పోలీసులు పెట్టి ఇంటికాడ జనం లేకుండా చేశావు. నీ బతుకంతా ఇక్కడ అందరూ చూశారు. కష్టంలో ఉన్నప్పుడు ఆకలంటే నా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపిస్తా, భోజనం లేకపోతే నిత్యావసర సరుకులు ఇచ్చి తినమని పంపిస్తా. ఎవరినే ఖాళీ చేతుల్లో ఈ రోజు వరకు నేను రాజకీయాల్లోకి వచ్చి పనిచేయలేదు, పంపలేదు. నేను రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాల పైనుంచి రాజకీయాల్లో ఉన్నా. నాకు కౌన్సిలర్ గా చేశాను, ప్రజలకు ఇదే ఊర్లో ఎమ్మెల్యే చేశాను. నేను అక్కడి నుంచి వచ్చాను, కౌన్సిలర్ నుంచి. నేను బంగారు స్పూన్తో పుట్టానని చెప్పలా, సామాన్య కుటుంబంలో పెట్టాం. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్థాయి నుంచి మీ ముందు నిలబడి స్థాయికి వచ్చానంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది. ఈ రోజు జనసేన పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసే మీ అందరి సహకారంతో
నేను రుణపడినది పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులకి, మీకు ఆ రుణం తీసుకునే విధంగా పార్టీలకి చెడ్డ పేరు రాకుండా నేను నడుచుకుంటానని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాను. అదే విధంగా నేను ఈ రోజు వరకు పనిచేస్తా ఉన్నాను. వాళ్ళు డబ్బు లేదు ఎక్స్పెక్ట్ చేసి నాకు ఓట్లు వేశారు, నేను వదిలేదా, నేను వచ్చిన దాన్ని అన్ని ఒకటొకటిగా చేయించుకొస్తా ఉన్నా. ఇవాళ మెయిన్ రోడ్డుకి దాదాపు 10 కోట్లు సాయం చేశాను. ఆర్థిక ఇబ్బందుల్లో కాంట్రాక్టర్ బిల్లు రాలేదు, బిల్లు వచ్చేదాకా ఈ ఎండాకాలం వచ్చిందంటే ఎండలో వర్షాలు తగ్గిన వెంటనే మెయిన్ రోడ్ కూడా బీటీ రోడ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. నిజంగా గవర్నమెంట్ డబ్బు రాపోయినా సరే చాలా మంది సహకారంతో ఆ రోడ్లు వేయిస్తాను, దానికి ప్రతిఫలం అలాగే ఇప్పిస్తాను, నేను తీసుకోను. అది కూడా నేను చెప్పాను, నాగేంద్ర రెడ్డిని అడగండి, వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం గురించి కాదు. మీరు ఎవరైనా పెట్టుబడి పెట్టుకున్న ఉంటే 10 కోట్ల వరకు ఉంది, మీకు దాంట్లో వచ్చే లాభంలో సగ భాగాన్ని మీకు ఇప్పిస్తాను. బిల్లు కొంచెం వచ్చేదాకా 1 నెల 2 నెలలు పట్టచ్చు. ఈ లోపల మీరు ఉండమని నాకు అవసరం ఏంటి, రోడ్డు అయిపోతాయి. ప్రజల్లో నీలాగా ఇంటికాడే పడుకుంటుంది కదా, నేను ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి ఏ ప్రాంతంకి వెళ్ళే రోడ్డు లేదు, అన్ని ఒకటొకటికి వేసుకుంటూ వస్తున్నాం. ఎప్పర్ రోడ్ లేదు, మాధవరం రోడ్ లేదు. మెయిన్ రోడ్ లో వెళ్ళాలంటే ఎవరన్నా తిరిగి వెళ్తారో లేదు కూడా రాని చాలా మంది మరణించిన సందర్భం కూడా ఉంది. ఇవన్నీ చూసి ఏదో రకంగా ఇవన్నీ మనం చేయాలని చెప్పి ఆలోచించి పనిచేస్తూ ఉంటే ఏంటి డెవలప్మెంట్ కో ఫండ్, ఎస్ డెవలప్మెంట్ ఇవాళ అధికారం ఉంది కాబట్టి నాకు శత్రువులే నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధికి డబ్బులు ఇవ్వమని చెప్తున్నా. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఫోటో తీస్తున్నాం, వాళ్ళతోనే ఖర్చు పెట్టిస్తున్నాం. నువ్వు ఎప్పుడైనా చేసావో నీ బతికెట్టుకుని 4 గదుల మధ్యలోకి వెళ్ళి తీసుకుని లోన్ ఎట్టుకుంటాం, అవ్వకపోతే కౌంటింగ్ మిషన్లో లెక్కెట్టుకుంటాం. నువ్వు ఎంత డబ్బులు వచ్చావో ఇంకా ఇవ్వాలని అడగడం వల్లే నీ పర్సంటేజ్ నీ బతికేటో నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు, వాస్తవాలు ఉంటే మాట్లాడు. నేను వాస్తవం మాట్లాడుతున్నా. నీ బాధ్యత సంఘాన్ని నీకు ఆ రోజు చాలా మంది పెద్దలు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ఎలక్షన్ ముందు రిలీజ్ చేశా, చూశారు అందరూ. ఆ లిస్ట్ కాపీ ఉంది, మర్చిపోలేదు. నువ్వు సంవత్సరం అయింది కదా ప్రజలు మర్చిపోయి ఉంటారు అనుకున్నావేమో, మర్చిపోలా. మున్సిపాలిటీలు ఎంత అవినీతి చేసావో, సొసైటీలు ఎంత అవినీతి చేసావో, ఇసుకలు ఎంత అవినీతి చేసావో, ఇదివరకు ఫ్లైఓవర్లు ఎంత తీసుకున్నావో అన్నీ తెలుసు జనానికి. ఎవడన్నా సైట్ అమ్మాలంటే కప్పం కట్టాలి అతనికి. ఏ ట్యాక్స్ అతను నా గురించి చెప్తున్నాడు, బీ ట్యాక్స్ అంట, ఇంకో ట్యాక్స్ అంట. ఏ చెప్పాలి ఏమన్నా, నువ్వు వాళ్ళతో కుక్కలు మురుగుతూ ఉంటాయి. మురిగిన కుక్క ప్రతి కుక్కకే సమాధానం చెప్తే మనం పిచ్చోళ్ళు అయిపోతాం. కాబట్టి ఆ కుక్కల్ని వదిలేద్దాం. ఏదైనా ఉంటే మంచి కోసం నా దగ్గర రండి, నేను ఎప్పుడు నా తలుపులు తీసే ఉంటాయి. నీ కష్టాల్లో నేను ఉంటాను, నీకు కన్నీళ్ళలో నేను ఉంటాను. మీ ఇంటికి అరవై పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను, ఉంటాను ఖచ్చితంగా. మీకు ఏ కష్టం అవుతానో మీతో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎన్ని ఇచ్చావు నువ్వు చెప్పాలి. గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని ఇచ్చావు చెప్పాలి. నేను ఈ రోజు 2,45,00,000 రూపాయల చెక్కులు పేద ప్రజలు పెంచాను. నేను గెలిచిన తర్వాత నేను చెప్పుకుంటే 100 ఉన్నాయి, నువ్వు చెప్పుకుంటే కానీ ఉందని అడుగుతా ఉన్నా. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం వాగినా చాలా మంది ఈ రోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టడం, రెచ్చగొట్టడం, పోలీసులతో కేసులు పెట్టించే అలవాటు నాకు లేదు. ఎందుకంటే ఈ రోజు వైసీపీలో చాలా మంది ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చారు వాళ్ళు. నేను ఏ రోజు పోలీసులు చెప్పి వాళ్ళ మీద కేసు కట్టమనలేదు, కొట్టమనలేదు. కానీ నువ్వు నెగ్గిన వెంటనే మమ్మల్ని కొట్టించి, మా కుర్రలు కొట్టించి వీడియో చూసుకున్నాడు. ఎంత ఆనందం చూసుకోండి. ఎవడైనా కొడితే అయ్యో పాపం ఇలా కొట్టారంటారు, కానీ ఆయన ఇంటికాడ సిఐని కొట్టమని చెప్పి నువ్వు కొట్టలేదు నేను చూడాలి వీడియో పెట్టమన్నాడు. అది అతన పరిస్థితి. నా ఎదురుగుండా వైసీపీ లీడర్ కానీ తెలుగుదేశం ఇంకొకరు కానీ ఎవరి మీద కేసు కడదాని వీలు లేదు. అన్యాయంగా ఎవడైతే తప్పు చేస్తా నువ్వు వదలడానికి కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎవడు తప్పు చేసినా, నా మనిషి చేసినా, ఇంకో మనిషి చేసినా తప్పే. కాబట్టి ఆ తప్పులు జరగకుండా పోలీసు అన్నెసరిగా ఎఫ్ఐఆర్లు కట్టకండి, క్రైమ్ రేట్ పెంచకండి, రౌడీజాన్ని ఎక్కడ ఇచ్చేయద్దండి. మీరు అన్నారు 2014-19 మున్సిపల్ చైర్మన్ నేనేమన్నా రౌడీజం చేశానా, నేనేమన్నా లంచం తీసుకున్నానా? మీరు అంతేకన్నా గెలిపించారు. నువ్వు చెప్పాలాగా నువ్వేం చేసావు? నేను పార్కులు కట్టించాను, ఎస్ఎస్ ట్యాక్స్ శాంక్షన్ చేసి ముహూర్తం చేశాను, అన్ని రోడ్లు వేయించాను నా టైంలో, ఓపెన్ ఆడిటోరియం కట్టించా. మీరు ఏం చేసావు చెప్పుకుంటే నీ దగ్గర ఏం లేదు. ఎంత కలెక్షన్ చేసావు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొబ్బరి కొట్టాడు ఆ రోజు 65 కోట్లకి.
ఈ రోజుకి పూర్తి అవ్వలేదు, దాని వెనకాల ప్రభుత్వం పడతా ఉంది. ఇతను ఇలాంటి వాడే, నాయకుడు కూడా అలాంటి వాడే. నాయకుడు సొంత ఇంట్లోనే న్యాయం చేయలేడు, చెల్లికి అమ్మకి న్యాయం చేసేవాడు ఈ చెల్లికి న్యాయం చేస్తానని అడుగుతా ఉన్నా. ఇంకా సిగ్గుపడాల జెండా పట్టుకుంటాకే. గుర్తు పెట్టుకోండి, రాష్ట్రాన్ని దోచితో వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపారు, మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు చేరిన మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మనందరం కలిసి ఈ తాడేగూడెం పట్టణాన్ని మంచి ముందు వస్తూ నిలబెట్టాలని మీరు సహకారాన్ని అర్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఇద్దరు నాయకులు, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం. వాతావరణం అంతా తుఫాను, బంగాళాఖాతంలో వాయుగుండం, ఈ పరిస్థితి నడుస్తుంటే తాడేపల్లిగూడెం అంతా హీట్ ఎక్కింది. పొలిటికల్ హీట్. కొట్టు వర్సెస్ బొలిశెట్టి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తీరు ఇవాళ చాలా స్పష్టంగా ప్రజానికం గమనిస్తున్నారు. ఒకరికి మించిన ఒకరు పరిధులు దాటి విమర్శలు చేసుకునే పరిస్థితి. అంటే రాజకీయాల్లోకి ఎమ్మెల్యేలు అయ్యేది సంపాదన కోసం, అక్రమ సంపాదన కోసం, ప్రజా దోపిడీ కోసం అన్నట్టుగానే మరి ఒక మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా రాష్ట్రం అంతా కూడా తాడేపల్లిగూడెం వైపు చూసేలా ఉంది. మరి వీళ్ళిద్దరు వ్యాఖ్యల్లో మరి ఎలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం చోటు చేసుకోబోతున్నాయి. మరి కూటమిలో మిగిలిన పార్టీలు వీళ్ళిద్దరు వ్యాఖ్యల పట్ల మరి స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి పైన సానుభూతి ఉందా లేదా అంటే అంతర్గతంగా కనపడిన వార్ కూటమిలో కూడా మిగిలిన పార్టీల నుండి బొలిశెట్టి చుట్టుముట్టే అని కూడా ఒక సమాచారం వస్తుంది. ప్రస్తుతం కొట్టు వర్సెస్ బొలిశెట్టి మధ్య జరుగుతున్న తీరు, వాళ్ళు విమర్శలు ఏ విధంగా ఉన్నాయో ఈ ఎంటీవీ ద్వారా ఇస్తున్న వీడియోల్లో ప్రజానికం గమనించండి. రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం రాజకీయం రసకందంలో పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రంలో సంచలనంగా మారే తాడేపల్లిగూడెం నియోజకవర్గం మరి భవిష్యత్తులో మరిన్ని ఇద్దరు కూడా బరి తెగించి కీలకంగా వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ పరిస్థితుల్ని ప్రజలు భవిష్యత్తులో వీళ్ళిద్దరిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఈ రెండు పార్టీల పట్ల ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది మరి ఈ రెండు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళ యొక్క భాష ఏంటి, ఒకరిపై విమర్శలు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.